ఆసిఫాబాద్ జిల్లాలో రాజశేఖర్ అనే యువకుడి మృతికి కారణమైన ఫెర్టిలైజర్ షాప్ ఓనర్ ఇంటి ముందు మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. నిన్న రాత్రి నుంచి ధర్నా చేస్తూనే ఉన్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తీసుకున్న అప్పు చెల్లించాలని యువకుడిని నిందితుడు కృష్ణ వేధించాడు. ఒత్తిడి భరించలేక ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడి కోసం ఊరు మొత్తం కదిలి వచ్చింది. న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని చెబుతున్నారు. మా అగరగూడ పిల్లగాడు ఇక్కడ కృష్ణ అనే పెంచుకలపేట్ల ఆయన దగ్గర వ్యాపారవేత్త దగ్గర ఆయన జీతం ఉండి 2 నెలలు అవుతుంది. ఇప్పటికీ ఆయన పని చేస్తుండు. అయితే వాళ్ళ అక్క డెలివరీకి ఉంటే ఒక 10,000 రూపాయలు ఇవ్వమని తీసుకుపోయి డెలివరీకు 5-6 రోజులు లేట్ అయింది. లేట్ అయిన తర్వాత ఆయన 10,000 రూపాయలు ఇవ్వమని ఆయనని ఇష్టం వచ్చినట్టు ఇప్పిండు. అదే కాకుండా వాళ్ళ తల్లికి కూడా ఫోన్ చేసి ఆ 10,000 రూపాయలు ఇవ్వాలి, లేకపోతే మీ పాస్బుక్లు ఇవ్వాలి, అది ఇది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిప్పిందట. ఆ ఇబ్బందితోటి ఆయన మందు తాగడం జరిగింది. ఆ మందు తాగి వాళ్ళ హాస్పిటల్కు నిన్న హాస్పిటల్కి పోయితే అక్కడ చనిపోయిండు. చనిపోతే అక్కడ నుంచి శవాన్ని రానియకుండా వాళ్ళు అక్కడ అడ్డుకొని ఇక్కడనే మేము పోస్ట్ మార్టం చేస్తాము, ఇక్కడనే అనాథ శవంగా మేము పారెత్తాము, అది ఇది అని చెప్పి అక్కడ మాట్లాడుతారట. వాళ్ళ మా అగరగూడ పిల్లగాడు ఇక్కడ